బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సాధారణంగా రమ్మగారు మనము పండుగలకి దానం చేయటం ప్రధానంగా పెట్టుకుంటూ ఉంటాం. అయితే మనకి చాలా పండుగలు ఉన్నాయి కదా మన తెలుగు వారికి. పలానా పండుగకి పలానాది దానం చేయాలి అని అట్లా ఏదన్నా మనకి శాస్త్రం ఏమైనా చెప్పబడిందా? బతికున్నన్నాళ్ళు దానం చేయాలి జయ. అద్భుతం. సంవత్సరం అంతా అసలు దానమే మన విధానం. అసలు లెక్క ప్రకారం అయితే నిత్యము అన్నదానం. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఏదైనా ఆహారం పెట్టాలి, వస్త్రదానం, ఇక అలా ఏదైనా ఇవ్వచ్చు. ఈ పండక్కి ఇది మాత్రమే అని కానీ, ఈ పండక్కి మాత్రమే దానం అని కానీ మనకు లేదు. కొన్ని పండగల్లో ప్రత్యేకమైన దానాలు కొంత ఈ కాలం ఇది ఇవ్వండి, ఇది మంచిది అని చెప్పబడింది. కానీ మిగిలిన రోజుల్లో చెయ్యక్కర్లేదని కానీ చెయ్యొద్దని కానీ కాదు. ఎప్పుడైనా అన్నదానం మంచిది త్రూ అవుట్ ద ఇయర్. ఏ కాలమైనా అన్నదానమే, ఆహారమే తినడానికి ఉపయోగపడేదే కాకుండా వండుకోవడానికి ఉపయోగపడే వస్తువుల దానం కూడా మంచి దానం కిందే చెప్పబడుతుంది. ఇప్పుడు ఎండాకాలం మంచినీళ్ళు, గొడుగులు, చెప్పులు, కాలానికి అనుగుణంగా ఎండాకాలం మామిడి పళ్ళు, ఎండాకాలం విసిని కర్రలు, ఇది అది వర్షాకాలంలో గొడుగులు, శీతాకాలం వెచ్చటి బట్టలు, ఇవి దానం. అక్కడి నుంచి ఒంట్లో వేడిని కలిగించేటువంటి ఆహార పదార్థాలు, నువ్వులు లాంటివి. ఇప్పుడు ఈ సంక్రాంతి వస్తుందా, సంక్రాంతి అంతా దానమే కదా జయ. మనం గొబ్బిళ్ళు పెట్టడం దగ్గర నుంచి ధనుసు సంక్రమణం అయిన రోజు నుంచి హరిదాసులు వస్తారు. ఇది వరకు బాగా వచ్చేవాళ్ళమ్మా, ఇప్పుడు ఏం వస్తున్నారో సంవత్సరం అంతా కనపడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రత్యేకంగా ఆ రోజుల్లో హరిదాసులు వచ్చేవాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు వచ్చేవాళ్ళు, మామూలు బిచ్చగాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, వీళ్ళంతా వచ్చేవాళ్ళు. వస్తే అప్పటికేంటి మనకి ఈ ధనుసు ప్రారంభమయ్యేసరికి ఇంచుమించుగా ధాన్యం దిగిపోతూ ఉండేది, మాసూళ్ళు అయిపోయేవి కదా. అవంగానే ఏం చేసేవాళ్ళు, బస్తాలు పెట్టి పిల్లలతోటి చిన్న పిడికిలి, పెద్దలతోటి పెద్ద పిడికిలి అని దానం చేసేవారు. ఈ ధాన్యం మోసుకెళ్ళటానికి హరిదాసులు వాళ్ళు సంచులు తెచ్చుకునేవాళ్ళు. ధాన్యం ఇచ్చేవాళ్ళు కొంతమంది అయితే, బియ్యమే ఇచ్చేవాళ్ళు ఇంకొంతమంది. విశేషంగా ఏదో డబ్బులు పావాలని 10 పైసలని ఇచ్చేవాళ్ళు. బట్టలు దానం చేసేవాళ్ళు విస్తారంగా. గంగిరెద్దుల వాళ్ళు వచ్చేవాళ్ళ, చలికాలం కదా, గంగిరెద్దుల వాళ్ళకి ఎడ్లకేమో ఇవిచ్చి ధాన్యాలు అవి ఇచ్చి, పైన కప్పటానికి బట్టలు ఇచ్చి, వాళ్ళు వేసుకోవటానికి బట్టలు ఇచ్చేవాళ్ళు. ఇదివరకు ఈ సమయంలో వీళ్ళు వస్తారని దాచిపెట్టేవాళ్ళు. ఓకే. ఇప్పుడు మనకి అట్లా లేదు విధానం. అయినా కూడా ఈ శీతాకాలం కాబట్టి వెచ్చటి బట్టలు దానం చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ మంత్లో, ఈ పర్టికులర్ డేట్స్లో, డేలో చేయటం అనేది లేదు. ఇప్పుడు చేస్తే విశేషం. ఇప్పుడు శీతాకాలం కదా, నువ్వులతో చేసిన పదార్థాలు, బియ్య పిండితో చేసిన పదార్థాలు, అవన్నీ ఏంటంటే శీతాకాలం ఆకలి ఎక్కువ జయ. అవును. ఈ అరిసెలు అవి తింటామా, చెక్కిలాలు అన్ని బియ్య పిండే కదా, ఆకలి తీరుతుంది. అందుకని ఇప్పుడు అలాంటివి చెప్తారు. మళ్ళీ రేపు మకర సంక్రాంతి వస్తే గుమ్మడికాయలు దానం చేయాలి, నువ్వులు దానం చేయాలి, ఖర్జూరాలు దానం చేస్తారు. ఎక్కడ ఏదైనా అది అక్కడి నుంచి మనం చూడ చిన్న పూజ చేసుకున్నాం, ఏమేమి ఇస్తాం, పసుపు కుంకుమ, అవును, మళ్ళీ తాంబూలము మళ్ళీ ఏవో పళ్ళు, దాంతోపాటు ఏదైనా వస్త్రమో ఇంకొకటో ఇస్తాం. ఇప్పుడు ఇది తాంబూలం అని చెప్తాం కానీ దానికి రెండో నామధేయం దానమే. అక్కడి నుంచి శనగలు ఇస్తాము, అక్కడి నుంచి శనగలు ఎక్కువగా ఇస్తాం మనం. అవి ఏ కాలాల్లో ఏమేం పండుతాయో అవన్నీ ఇస్తాం. దోసపళ్ళు, గుమ్మడి పళ్ళు ఇస్తాము. మనకు బాగా విస్తారంగా కాసినాయి, కొన్ని అమ్మేసినా కొన్ని దానం చేస్తాం. ఏ మెనువులో పెసలో ధాన్యమో పండుతాయి, కొన్ని అమ్మేసుకున్నా కొన్ని దానం చేస్తాం. అసలు దాన ప్రక్రియ మన ధర్మంలో బేసిక్ థింగ్ అదే. పెట్టిందే పుడుతుంది, ఇది చెప్తారు. అంతే కదా, అంతే. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. ఎంత దానం చేస్తే అంత మంచి సంతానం కలుగుతుందని నమ్ముతాం. అవసరంలో ఉన్న వాడికి సహాయము చేయటం, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇతరులకు ఇవ్వటం. వాడికి అవసరం కూడా ఉందనుకో, అధికస్య అధికం ఫలం. లేకపోయినా ఇప్పుడు మనకి పెసలో మినువులో పండినాయి, మన ఫ్రెండ్స్కి అందరికీ ఇస్తాము, తలాకాసుని ఇస్తాం, అంతే. దానికి దానం అని పేరు పెట్టాం, ఇచ్చామంటాం, కానీ నిజంగా జరిగేది అది. ఆ వస్తువు వాళ్ళు వండుతారు, ఆ పూట వాళ్ళ ఆత్మారాముడు శాంతిస్తాడు ఆ పదార్థంతో, అది మనకి ప్లస్. ఇది మీరు ఏది ఇవ్వకూడదు, అంతే కదా. ఏదైనా ఎనీథింగ్ దానం చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ సంక్రాంతి రోజులు కాబట్టి విశేషించి ఆహార పదార్థాలు, నువ్వులతోటి చేసినటువంటి పదార్థాలు, బట్టలు, పళ్ళు ఎంత ఇస్తే అంత మంచిది. ఈ ఇవ్వటం కూడా ఏదో మనలాగానే ఉన్న వాళ్ళకి ఏమిటో ఇచ్చి
గొప్ప అనుకోకండి. ఈ ఇవ్వడం ఒకటైతే ఏమీ లేని వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చింది డబల్ అవుతుంది. ఆలోచించి దానం చేయండి. మనకి ఎన్ని పండగలు ఉన్నాయి, దైవాల పుట్టినరోజులు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి, నృసింహ జయంతి అయిందా, ఇంకోటి ఇంకేం చేస్తాం మనము, ఇప్పుడు నాగుల చవితి, వరాహ జయంతి, వామన్ జయంతి, ఇవన్నీ చేసుకుంటున్నామా. వీటితో పాటుగా మనం ఏం చేస్తాము, ప్రత్యేకమైనవి పర్వదినాలు కదా, ఇవి పండుగలు కాదు, ఇవన్నీ పర్వదినాలు. దీంతో పాటు ఏకాదశులు, సంవత్సరానికి ఎన్ని ఉన్నాయి, 24 ఏకాదశులు ఉన్నాయి. ప్రతి ద్వాదశి నాడు అన్నం పెట్టచ్చు, ఎవరికి పెట్టినా మంచిదే. ఏకాదశి నాడు అన్నదానాలు సాధారణంగా చెయ్యం, ఎందుకంటే వాళ్ళ ఉపవాసం ఉండే రోజు. అన్నానికి భిన్నం ఏదైనా ఇవ్వచ్చు. ఏకాదశి నాడు పళ్ళు తాంబూలాలు ఇవ్వచ్చు. ద్వాదశి నాడు ఉదయం ఎవరికైనా భోజనం పెట్టండి, అద్భుతమైన ఫలితం ఇస్తుంది అది. ఇప్పుడు ఇది ఇస్తే అది వస్తుంది అని కాకుండా ఇది ఇవ్వాలి విధి అని పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే సాధారణంగానే ఇది చేస్తే ఆ పాపం పోతుంది అలాంటి కథలు వింటూ ఉంటాం మనం. దాన్ని అట్లా తీసుకోకూడదు. ఏదైనా ఇవ్వటం వల్ల ఇది ప్లస్లు పెరుగుతూ ఉంటాయి. అట్లా ఆల్రెడీ మనకి మైనస్లు ఉంటాయి కదా, మైనస్లు తక్కువగా ఉండి ప్లస్లు ఎక్కువగా ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, మెల్లిగా ఆ కర్మది క్షయం నిదానంగా అవుతుంది. అంతేగాని నువ్వు ఇక్కడ ప్లస్ అయ్యంగానే అక్కడ అదేదో ఎగిరిపోతుంది అలా అనుకోకూడదు. పాప రాశి చిన్నదవుతుంది, ఎందుకంటే పుణ్యరాశి పెద్దదైంది కాబట్టి. ఈ చిన్న గీత పక్కన పెద్ద గీత, ఈ గీతలు గీసుకోవాలి మనం ఎప్పటికప్పుడు. ఈ ఒకసారికి ఇది పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను నీకు ఇది ఇచ్చాను, నువ్వు నాకు అది ఇచ్చావనుకో, ఇవాళ మేము మీ అందరికీ మా ఇంట్లో భోజనం వింటా, రేపు మీ ఇంట్లో తింటాం, బార్టర్ సిస్టమ్ అయిపోతుంది. ఇది కాదు. అది కాకుండా తర్వాత మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇచ్చింది కూడా దాన ప్రక్రియ కింద రాదు జయ. మనం ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాం పని. బోళ్ళని చీరలు ఇచ్చాను, ఇది నేను అడిగితే చేయలేదంటాం. చీరలు ఇచ్చింది మొత్తం అవుట్ పోయింది, మొత్తం వెళ్ళిపోతుంది. అట్లా చేయకూడదు అసలు. అందుకని ర్యాండమ్గా ఎవరికో, దీంట్లో ఆహార పదార్థాల్లో ఏమేమి ఇవ్వచ్చో తెలుసా, బియ్యం ఇవ్వచ్చు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, టీ పొడి, కాఫీ పొడి, పంచదార, బెల్లము, చింతపండు, అలాంటివి కూడా ఇవ్వచ్చు. ర్యాండమ్ పీపుల్కి ఎవరో వాళ్ళు తీసుకోవాలంటే మనం ఇచ్చింది వాడుకోండమ్మా అని ఇచ్చేస్తే, ఆయిల్, నూనె, నెయ్యి, పెరుగు, పాలు ఏవైనా ఇవ్వచ్చు. అవతల వాడు దాన్ని భుజించి నువ్వు ఇచ్చింది వాడికి జ్ఞాపకం వస్తే చాలు, అంతే. ఇలా ఆలోచించి చేయండి. తప్పకుండా రమ్మగారు, చాలా మంచి విషయం అండి. మీరు పళ్ళు గిళ్ళు ఇస్తారా, మన ఇష్టం అన్నట్లుగా ఇవ్వాలి అనేది రావాలి మనసుకి, అంతే. ఇంకా అక్కడ ఇది ఇవ్వాలా అది ఇవ్వాలా అని కాదు, వాళ్ళు కాలానికి అనుగుణంగా ఇవ్వమంటారు. అవతల వాళ్ళు మనకి ఏదైనా చెయ్యాలని పొరపాటు కూడా అనుకోవద్దు, అంతే. ఏది ఆశించకూడదు, అంతేనా? రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే.